తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, వైశాఖ బహుళపక్ష చవితి వచ్చేస్తోంది. అది చాలా చాలా విశేషవంతంగా మంగళవారం వస్తోంది. మంగళవారం చవితి వస్తే భౌమ చతుర్థి కదా, అంగారక చతుర్థి అని కూడా అంటాం కదా. చాలా స్పెషల్ అని అంటూ ఉంటారు కదా. చాలా స్పెషల్. ఎందుకు అనేది మీరు చెప్పాలి. మరి అలాగే సంకటహర చతుర్థిగా కూడా మనం చేసుకునేటటువంటి చతుర్థి ఏకదంత సంకష్టహర చతుర్థి. మరి ఈ రోజుని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఈ రోజుకున్న పవర్ ఏంటి, ఏం చేయాలి, ఇవన్నీ ఒక్కసారి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. ముందు అసలు వినాయకుడి గురించి చెప్పుకుందాం. ఆ వినాయకుడిని గనక మనం పూజిస్తే ఎలాంటి కష్టాలు తొలగిపోతాయి అని అంటే గనక, అష్ట కష్టాలు అంటే బాబా ఈ కష్టం ఎట్లా మన ముందు అడుగు ఎలా వేయాలి, అసలు ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తే ఈ పని అవుతుంది అని ఆలోచించుకుంటే గనక వినాయకుడిని పూజిస్తే సంకటములు అనేది ఎవరైతే హరించగలుగుతారు అని అంటే వినాయకుడు హరించగలుగుతాడు. అందుకే మనం సంకటహర చతుర్థి అని అంటున్నాం. అంటే సంకటాలన్నీ కూడా తొలగించేస్తుంది ఈ చతుర్థి అని మనం చెప్పుకోవాలి. చక్కగా నెలలో 2 సార్లు చతుర్థి వస్తే గనక ఈ ఎప్పుడైతే మనకి పౌర్ణిమ తర్వాత వచ్చే చవితిని మనము సంకటహర చతుర్థిగా చేసుకుంటాం. ఇప్పుడు మంగళవారం నాడు వస్తే ఈ చవితి అంగారక చతుర్థి అంటారు అని చెప్పి చాలా ఇంకా విశేషంగా పూజిస్తారు. ఎందుకు అంటే అంగారకుడు అంటే కుజుడు, మార్స్ గురించి మీకు తెలిసిందే కదా. చాలా పవర్ఫుల్ ప్లానెట్, విపరీతమైన ఎనర్జీ అన్నమాట. ఎలాంటి ఎనర్జీ అంటే చాలా యాక్టివ్ గా ఉన్నా కూడా మనం భరించలేం కదా పిల్లల్ని. పాజిటివ్ గా కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు అనుకో, భరించలేం. ఇంకోటి నేను గమనించింది మా మైత్రిలో ఏంటంటే చాలా ఫాస్ట్ గా సూటిగా మాట్లాడుతుంది అనమాట. అన్ని వేళలా అది కాదు, శత్రుత్వాన్ని మనం ఇన్వైట్ చేస్తున్నట్టే. కరెక్ట్. అందులో ఈ రోజుల్లో నువ్వు తప్పు చేసావు అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. యథార్థవాదే లోక విరోధి. అది కుజుడు మంచి ప్లేసే, కరెక్టే. న్యాయం కోసం పోరాడుతున్నాడు, అన్యాయాన్ని ఎదిరిస్తున్నాడు, నువ్వు చేసేది తప్పు అని చెప్తున్నాడు. కానీ అక్కడ విచక్షణ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మనం గుర్తుపెట్టు. లౌక్యం అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. కాబట్టి మనం చూసుకుంటే గనక దోషములు అనేవి ఎలా తొలగిపోవాలి. కుజుడు అని అనుకో, అమ్మో కుజ దోషము ఉంది అని చెప్పి ఆ మ్యారేజ్ అవ్వకపోవడము. అంటే ఎక్కడ కూడా నేను మొన్న ఒక మాట విన్నాను పద్మిని, కుజుడు దోషాన్ని ఇవ్వడట. ఎక్కడైతే పవర్ఫుల్ గా ఉంటాడో తన పవర్ ని ఎక్కువగా చూపిస్తాడట. ఆ పవర్ ని భరించలేక దోషము అంటారు మన వాళ్ళు అని మాట ఒక ఆస్ట్రాలజర్ చెప్తుంటే విన్నాను అనమాట నేను. ఎక్కడ కూడా అందుకనే ఎక్కడా లేని రెమెడీస్ కుజదోషానికి ఉన్నాయి. అవునా కదా. బలానా నక్షత్రంలో ఉన్నారా, అది పర్వాలేదండి, అమెండ్మెంట్ ఉందండి దానికి అని అంటారు. బోలెడ్ అమెండ్మెంట్స్ కుజదోషానికే ఉన్నాయి అనమాట. సో మనం ఇప్పుడు కుజుడు మన ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మరి కుజుడు ఎవరు చూసినా అని ప్రాబ్లం ఉందంటున్నారండి మా దాంట్లో అంటే గనక, ఈ అంగారక చతుర్థి నాడు వినాయకుడిని పూజిస్తే కుజదోషం కూడా తగ్గుతుంది. కుజుడు ఇచ్చే మాలిఫిక్ ఎఫెక్ట్స్ ఏవైతే మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా తగ్గిపోతాయి. పెళ్లి కావాలంటే పెళ్లి అవుతుంది, పిల్లలు కావాలంటే పిల్లలు పుడతారు, ఇలాంటివన్నీ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇల్లు కావాలంటే ఇల్లు కట్టుకోగలుగుతారు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామండి ల్యాండ్ మీద అంటే తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. ఇవన్నీ ఎందుకు మరి కుజుడు ఆ రోజు వచ్చిన ఎందుకు అని అంటే గనక, కుజుడు కూడా వినాయకుడికి చాలా పరమ భక్తుడు. అవునా? భూమిపుత్రుడు వినాయకుడికి పరమ భక్తుడు. భలే ఉంది. అవునా కాదా. అంటే మనం చూస్తే గనక మరి ఆయన చాలా పూజ చేస్తే వినాయకుడు చెప్పారట, ఎవరైతే మంగళవారం నాడు గనక నన్ను పూజిస్తారో వాళ్ళందరికీ కూడాను మంచి జరుగుతుంది అని చెప్పారట. అది కాకుండా చతుర్థి ఉంటుంది కదా, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి, బహుళపక్ష చతుర్థి సంకటహర చతుర్థిగా చేసుకుంటాం. ఆ రోజు గనక మంగళవారం వస్తే ఇంకా అసలు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, కుజుడు వల్ల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే గనక అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి వరం ఇచ్చారట. అద్భుతం. కాబట్టి వినాయకుడు అంతటా ఆయనే వరం ఇచ్చాడు కాబట్టి ఆ రోజు అంత స్పెషల్ డే అయింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనము చూసుకుంటే కనుక ఏ నక్షత్రం వస్తుంది అని అంటే మూలా నక్షత్రం వస్తుంది. మూలా నక్షత్రానికి అధిపతి కేతువు. కేతువు ఏం చేస్తాడు, అన్ని ఇచ్చేసి లిబరేట్ చేస్తాడు. నీకేం కావాలి, చాలా మనము అంటే దేవుణ్ణి పూజిస్తున్నాం అనుకో, నీకేం కావాలి అని అన్ని ఇవన్నీ అరేంజ్ చేసేసిన తర్వాత లిబరేషన్ ఇస్తాడు. ఓకేనా. అంటే ఆయనకి
కేతువుకి కూడా వినాయకుడిని పూజిస్తే చాలా ఇష్టం. అవును. ఏదైనా కేతు దోషాలు కూడా తొలగిపోతాయి. అవును. కాబట్టి ఆ రోజు మూలా నక్షత్రం వచ్చింది, అధిపతి కేతువు కాబట్టి ఆ రోజు చేసుకుంటే అది కూడా బెనిఫిట్ ఉంటుంది. మధ్యాహ్నం నుంచి మొదలవుతోంది మూలా నక్షత్రం. సాయంత్రం 1 కదా గంట మనం నుంచి. పూజ చేసుకునేది. Exactly. అవునా కాదా? అవును. ఇంకోటి ఏంటి అని అంటే మనం నిత్య దేవతల్ని గనక చూసుకుంటే గనక బేరుండ నిత్య ఆ రోజు అమ్మవారు అధిపతి అన్నమాట. తిథికి అధిపతి బేరుండ నిత్య. మనం ఎందుకు చెప్తున్నాం ఇక్కడ తిథి అధిపతి అని అంటే అమ్మవారిని వినాయకుడిని అసలు విడదీయలేం. అవును. అనే కదా? 100%. కర్ణాటకలో అయితే వినాయక చవితి చేస్తే అమ్మవారి ప్రతిమ కూడా పెడతారట, గౌరీదేవి. నేను ఒకళ్ళు పూజ చేసినప్పుడు నేను చూసాను. మనం పసుపు వినాయకుడిని చేస్తాం కదా, ఆ పసుపు వినాయకుడిని చిన్నగా చేసి ఒక బ్రిడ్జ్ లాగా చేసి మళ్ళీ అమ్మవారిని కూడా చేస్తారు వాళ్ళ ఇంట్లో. ఎందుకు అని అంటే పెద్దగా పసుపు ముద్దేమో అమ్మవారు, చిన్న పసుపు ముద్దేమో ఆవిడ నుంచి పిల్లవాడు. వచ్చిన వినాయకుడు అని చెప్పి. పిల్లవాడు సూపర్. విడదీయలేం వాళ్ళిద్దరిని కూడా. కాబట్టి మనం ఎలా మనం అమ్మవారిని బేరుండ నిత్యని పూజిస్తే ఏమొస్తుంది అని నేను చదివితే సర్పదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అందులో మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అధిపతి కాబట్టి ఇలాంటి రోజుని మనం అస్సలు మిస్ అవ్వకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. నాకు ఇంకా చాలా ఆనందకరమైన విషయం ఏంటి అని అంటే సంకటహర చతుర్థి నాడు గాని మంగళవారం నాడు గాని శ్రీపాదుల వారిని పూజిస్తే, వినాయకుడిని పూజిస్తే శ్రీపాదుల వారిని పూజించినట్టే. అవునా కదా? ఏంటక్క ఎన్ని దేవతల్ని చెప్తారక్క, కరెక్ట్ గా సమన్వయపరుస్తున్నారు. వినాయకుడు అన్నారా, కుజుడు అన్నారా, సుబ్రహ్మణ్యుడు అన్నారా, సర్పాలు అన్నారా, ఇప్పుడు శ్రీపాదుడు అన్నారు, అమ్మవారిని అన్నారు. అంత మంచి రోజు గురించి చెప్పమని చెప్పావు. అడిగే క్వశ్చన్ మళ్ళీ ఇది కూడా అకౌంట్ లోకి క్రెడిట్ పడిపోయింది. గో హెడ్. బ్యూటిఫుల్. శ్రీపాదుల వారిని పూజిస్తే వినాయకుడిని పూజించినట్టే. అవునా కదా? కాబట్టి ఆ రోజు తప్పకుండా శ్రీపాదుల వారిని కూడా పూజించండి. ఆయనే చెప్పారు మంగళవారం నాడు నేను ఇక్కడ ఇంకొకటి సుబ్రహ్మణ్యేశ్వరుడు వచ్చాడు, ఇంకొకటి మెయిన్ క్యాండిడేట్ వదలను. ఆయన చెప్పారు మంగళవారం నాడు నేను అరుణవర్ణంతో వెలుగొందుతాను, అరుణాచలంలో ఉన్న అరుణవర్ణంతో నేను ఉంటాను అని చెప్పారన్నమాట. కాబట్టి శివ పరివారం అంతటిని పూజించినట్టే ఈ రోజు చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి. ఈ రోజు ఎవరైనా పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని ఉంటే గనక చక్కగా ఒక మూటలో కొన్ని బియ్యం వేసి కర్పూరం వేసి వినాయకుడికి ముడుపు కట్టి ఈ దోషాలన్నీ కూడా తొలగించిన ఆయన మీ పరివారం అంతా సపరివారం అంతా అనేది అంటారు చూడు, కుటుంబ సపరివార సమేతం అలా నా పెళ్లికి రావాలి అని చెప్పి వాళ్ళని ముందే ఇన్వైట్ చేయండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కనీసం ఒక 2-3 నెలల్లో మీరు మంచి శుభవార్త వింటారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అమేజింగ్. ఆయన స్విచ్ వర్డ్స్ కూడా చెప్తూ ఉంటారు కదా, అంటే ఈ పూజలు ఉపవాసం అనేది ఖచ్చితంగా చేయాల్సినటువంటి విధి కదా. ఇవి చేయకపోయినా కూడా స్విచ్ వర్డ్ ఏం చదువుకోవచ్చు అక్క? ఇక్కడ సంకటహర చతుర్థి పేరు ఏకదంత సంకటహర చతుర్థి. ఏకదంతము అనంటే వినాయకుడు ఎలాంటి వాడు అనంటే అక్కడ పని జరగాలి అనంటే తన దంతాన్నైనా సరే విరిచి ఆ పని కంప్లీట్ చేస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వర్క్ కంప్లీషన్ ఎవరైనా చేయగలుగుతారంటే వినాయకుడు ముందు ఉంటాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఏకదంత అనే పదం వచ్చింది ఆయనకి. ఆ దంతాన్ని కూడా తీసి ఆయన పని కంప్లీట్ చేసేసాడు అని. కాబట్టి ఇక్కడ ఏకదంత కూడా తీసుకొని బేరుండ అమ్మవారిని కూడా తీసుకుందాము, అలాగే శ్రీపాదుల వారిని కూడా తీసుకుందాం. ఏకదంత బేరుండ నిత్య శ్రీపాదుకాం పూజయామి. అద్భుతం. ఇది చదువుకుంటే 108 టైమ్స్ ఎలాంటి పనులైనా సరే మీకు ఖచ్చితంగా అయిపోతాయని గుర్తుపెట్టుకోండి. అద్భుతం. చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు. ఎంత ఇష్టమో వినాయకుడు అంటే, వినాయకుడు గురించి చెప్పటం అంటే ఎంత ఇష్టమో మీకు. చిన్న పిల్లవాడు, అందరి దేవుళ్ళ కంటే కూడా నాకు వినాయకుడు చిన్న పిల్లవాళ్ళగా కనిపిస్తాడు. మన ఇంట్లో పిల్లవాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు తమ్ముడైనా సరే నాకు వినాయకుడి కంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నగారులానే కనపడతాడు. ఎందుకు? నిజమే, నాకు కూడా అలానే అనిపిస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు పూజిస్తున్నప్పుడు చాలా అలర్ట్ గా ఉంటాం. అయిన వాడిని చిన్న పిల్లవాడే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఫోటో చూస్తే బాలమురుగన్ అని చెప్పి అనుకుంటాం, కానీ వినాయకుడిని ఏ ఫామ్ లో చూసినా చిన్నపిల్లలానే ఉంటాడు. అవును, ముద్దులు ఒలుకుతూ బంగారు కొండ. మరి ఇప్పుడు మేడం చెప్పినటువంటి స్విచ్ వర్డ్ ని కమెంట్ సెక్షన్ లో మీరు రాయండి. ఓకే, రైట్ అక్క, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే. శ్రీపాదుకాం పూజయామి.